మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిసారిగా రైల్వే బడ్జెట్లో 9,151 కోట్ల రూపాయలని కేటాయించి ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి తోడ్పాటు అందించినటువంటి మాన్య మంత్రిజీ అశ్విని వైష్ణవ్ గారికి ప్రధానమంత్రి మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అనంతపురం జిల్లాలో అమృత్ పథకంలో అనంతపురం, గుత్తి, ధర్మవరం, హిందూపూర్ 4 స్టేషన్లు కూడా అమృత్ పథకం చేసినందుకోసం మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా గుంతకల్ జంక్షన్లో పట్టణం విపరీతంగా పెరిగిపోయి దాదాపుగా 3 లక్షల జనాభాతో ఉన్నటువంటి పట్టణంలో నడిబొడ్డులో మొత్తం రైల్వే ట్రాక్స్ అన్ని ఉండడం వల్ల అండర్ పాస్ తక్కువగా ఉండడం వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు ట్రాఫిక్ అక్కడ. దయచేసి మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాను, ఆ ధర్మవరం గేట్ అనేది ఎప్పుడూ అక్కడ మూసివేసి ఉంటుంది కాబట్టి ఆ గేట్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఒక అండర్ పాస్ బ్రిడ్జిని, అదేవిధంగా కసాపురం రోడ్లో సింగిల్ బ్రిడ్జి ఉండటం వల్ల అండర్ పాస్ బ్రిడ్జి ఉండడం వల్ల ట్రాఫిక్ చాలాసార్లు ఇబ్బంది అవుతూ ఉంది. దయచేసి అక్కడ ఇంకొక అండర్ పాస్ కూడా వేసి ఆ ట్రాఫిక్ క్లియర్ చేసి కోరుతున్నాను. అదేవిధంగా ఈ మధ్యన మన రైల్వే వారు తీసుకున్న నిర్ణయాలకు భాగంగా రైల్వే ట్రాక్ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు వేయటం వల్ల సగం ఊరు అటుపక్క ఉండటం వల్ల స్టూడెంట్స్ పిల్లలంతా కూడా స్కూల్కి రావాలంటే 3 కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది. కాబట్టి ఒక 2 చోట దయచేసి ఒక 2 వీలర్ వెళ్ళేలాగా అండర్ పాస్ని ఏర్పాటు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా బళ్ళారి బైపాస్ రోడ్ ఉంది, అక్కడ కూడా ట్రాఫిక్ చాలా విపరీతంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఒక ROB వేయాల్సిందిగా ఈ సందర్భంగా మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. దాంతోపాటు ఇక్కడ ట్రైన్స్ దాదాపుగా అనంతపురం జిల్లా అంటే బాగా వెనుకబడిన ప్రాంతము. ఈ జిల్లా మీద ప్రత్యేక శ్రద్ధ వహించి మంత్రి గారు మాకు ఎక్కువగా కొంచెం అవకాశం ఇవ్వాల్సిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ధర్మవరం నర్సాపురం 17247 ట్రైన్ ఉంది. దీనివల్ల పూర్తి స్థాయిలో మా రాజధానికి వెళ్ళాలంటే హిందూపురం ప్రాంత వాసులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ ట్రైన్ని హిందూపూర్ నుంచి కొనసాగగా ఎక్స్టెన్షన్ చేయాల్సిన కోరుతున్నాను. అదేవిధంగా మచిలీపట్నం ధర్మవరం ట్రైన్ కూడా హిందూపూర్ నుంచి బయలుదేరేటట్టుగా అవకాశం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. దాంతోపాటు సికింద్రాబాద్ నుంచి కర్నూలు దాకా వచ్చే తుంగభద్ర ఎక్స్ప్రెస్ని కూడా గుంతకల్ దాకా ఎక్స్టెన్షన్ చేయవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు కరోనా సమయంలో విజయవాడ నుంచి బెంగళూరు ప్యాసింజర్ చాలా వరకు వేలాది మందిని తీసుకొచ్చేటువంటి ప్యాసింజర్ ట్రైను తిరిగి మళ్ళీ పునఃప్రవేశం చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను. దాంతోపాటు మచిలీపట్నం నుంచి యశ్వంతపురం ట్రైను వారానికి 3 రోజులు మాత్రమే వస్తూ ఉంది. దానివల్ల చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాన్ని డైలీగా వచ్చేటట్లుగా కంటిన్యూ చేయించిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను. దాంతోపాటు ఉదయం పూట్ల గుంతకల్ నుంచి బెంగళూరు వెళ్తే అనంతపురం, గుత్తి మరియు ధర్మవరం, హిందూపూర్ వాసులకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఒక ట్రైన్ ఫాస్ట్ ప్యాసింజర్ ట్రైన్ని గుంతకల్ నుంచి బెంగళూరుకి వేయాల్సిందిగా మీ ద్వారా మేము కోరుకుంటున్నాను. అదేవిధంగా హిందూపురం నుంచి విజయవాడ కొత్త ఎక్స్ప్రెస్ని, హిందూపురం నుంచి కూడా కాచిగూడకి ఒక కొత్త ఎక్స్ప్రెస్ రైలుని మీ ద్వారా వేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అమరావతి వెళ్ళాలంటే 14 గంటల జర్నీ ఉంది కాబట్టి రోడ్డు మీద వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది కాబట్టి దయచేసి ట్రైన్లు ప్రొవైడ్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా రాజధాని ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి రాజధాని ఎక్స్ప్రెస్ పార్లమెంట్ కేంద్రమైన హిందూపూర్లో కూడా, అదేవిధంగా అనంతపురం పార్లమెంట్ కేంద్రంలో కూడా ఆగడం లేదు కాబట్టి స్టాపింగ్ ఇవ్వాల్సిందిగా, రిక్వెస్ట్ స్టాప్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంది, అది కూడా హిందూపురంలో ఒక స్టాపింగ్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ స్టాప్ తోటి మిమ్మల్ని కోరుకోవడం జరుగుతూ ఉంది. దాంతోపాటు చిన్న రిక్వెస్ట్ అయిపోయింది, 1 మినిట్ అండి. హిందూపురం నుంచి బెంగళూరు వెళ్ళే ప్యాసింజర్ ఉంది అధ్యక్ష, ఆ ట్రైన్లో ఇంతవరకు టాయిలెట్ సౌకర్యం లేదు. దయచేసి ఒక ప్యాసింజర్ ట్రైన్లో టాయిలెట్ లేకుండా 3 గంటలు ప్రయాణం చేయాలంటే ఇబ్బంది కాబట్టి వెంటనే టాయిలెట్ సౌకర్యాన్ని కల్పించవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. గతంలో అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ చాలా పెద్ద ఎత్తున వచ్చినప్పుడు కిసాన్ ట్రైన్స్ మనం వేశాము. కిసాన్ ట్రైన్స్ తిరిగి మళ్ళీ పునఃప్రవేశం చేసి వారి రైతులకు మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. భజన్లాల్ जी Thank you.
बोलने की इजाज़त दी।